ఒక్క నిమిషం ఈ వీడియోని ఆపకండి. మీరు ఇప్పుడే ఊపిరి తీసుకున్నారా? తీసుకున్నారుగా? కానీ మీకు అది గుర్తుందా? లేదు కదా! అదే మన బ్రీత్‌లో ఉన్న బిగ్గెస్ట్ మ్యాజిక్. మన జీవితంలో మనం చేసే చాలా పనులు అంటే తినడం, నీళ్లు తాగడం, నడవడం, నిద్రపోవడం అన్నీ మనకు గుర్తుంటాయి. కానీ మనల్ని ప్రతి క్షణం బ్రతికిస్తూ ఉన్న బ్రీత్‌ని మాత్రం మనం అస్సలు గమనించం. ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారు. కానీ ఈ మొత్తం సమయంలో మీ బ్రీత్ క్వైట్‌లీ తన పని తాను చేసుకుంటూనే ఉంది. మరి అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీ బ్రీత్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు పరిగెత్తితే బ్రీత్ మారుతుంది. మీకు భయం వేస్తే బ్రీత్ మారుతుంది. కోపం వస్తే బ్రీత్ మారుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా బ్రీత్ మారుతుంది. అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీ బ్రీత్‌కి చాలా ముందే తెలిసిపోతుందేమో మరి. ఇది విన్న వెంటనే ఒక క్వెషన్ వస్తుంది గదా! అయితే నా బ్రీత్ నా ఎమోషన్‌ని ఫాలో అవుతుందా? లేక నా నా బ్రీత్‌ని నేను మార్చితే నా స్టేట్ కూడా మారుతుందా? అదే మన అసలు జర్నీ. ఇక్కడ నుంచి మనం 100 డేస్ నో యువర్ బ్రీత్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. రోజుకొక చిన్న విషయం, చాలా కాంప్లికేటెడ్ సైన్స్ కాదు. చాలా పెద్ద పెద్ద వర్డ్స్ కాదు. మన రోజువారీ జీవితంలో జరుగుతున్న విషయాలను మన బ్రీత్‌తో కనెక్ట్ చేసుకొని తెలుసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం. ఈరోజు మీ బ్రీత్‌ని మార్చడానికి ప్రయత్నించకండి. డీప్‌గా చేయకండి. స్లోగా చేయకండి. ఏ టెక్నిక్ కూడా చేయకండి. జస్ట్ అబ్జర్వ్. మీరు ఎప్పుడు ఫాస్ట్‌గా బ్రీత్ చేస్తున్నారు? ఎప్పుడు స్లోగా చేస్తున్నారు? ఎప్పుడు ఒక్కసారిగా డీప్ బ్రీత్ తీసుకుంటున్నారు? అంటే ఎందుకంటే బ్రీత్‌ని చేంజ్ చేయడానికి ముందు బ్రీత్‌ని నోటీస్ చేయడం నేర్చుకోవాలి. మరి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. మీరు మీ బ్రీత్‌ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ గురించి మీకే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపించడం మొదలవుతుంది. అక్కడి నుంచి అసలు ఫన్ మొదలవుతుంది. ఇది కేవలం బ్రీతింగ్ గురించి సిరీస్ కాదు. మనల్ని మనం అర్థం చేసుకునే సిరీస్. సో, వెల్కమ్ టు 100 డేస్ నో యువర్ బ్రీత్. నేను మీ మాస్టర్ గౌతమ్. మన బ్రీత్ గురించి మనకే తెలియని విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్‌కి స్వాగతం. ఎపిసోడ్ 2 బ్రీత్ ఎవరి కంట్రోల్‌లో ఉంది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా? ఈ వీడియో చూస్తూనే మీ బ్రీత్‌ని 5 సెకండ్స్ పాటు ఆపండి. రెడీ? 5, 4, 3, 2, 1. ఇప్పుడు బ్రీత్ నార్మల్ చేయండి. చూసారా? నేను చెప్పినప్పుడు మీరు బ్రీత్‌ని ఆపగలిగారు. అంటే మీ బ్రీత్ మీ కంట్రోల్‌లో ఉన్నట్టే కదా! కానీ ఇప్పుడు ఇంకో క్వెషన్. నేను మీకు చెప్పకపోయినా మీరు నిద్రపోతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు సినిమా చూస్తూ చాలా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, అప్పుడు ఎవరు మీ బ్రీత్‌ని కంట్రోల్ చేస్తున్నారు? మీరు కాదు కదా! అంటే మన బ్రీత్‌లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. దాన్ని మనం కాన్షియస్‌లీ కంట్రోల్ చేయగలం. అలాగే అది ఆటోమేటికల్లీ కూడా జరుగుతుంది. మీరు ఇప్పుడు నేను బ్రీత్ చేయాలి అని గుర్తుపెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అది బ్యాక్‌గ్రౌండ్‌లో తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. అందుకే మీరు నిద్రపోయినా బ్రీత్ ఆగదు. మీరు మాట్లాడుతున్నా బ్రీత్ అడ్జస్ట్ అవుతుంది. మీరు పరిగెత్తితే బ్రీత్ వేగం పెరుగుతుంది. మీరు కామ్‌గా ఉన్నప్పుడు సాధారణంగా బ్రీత్ కూడా మారుతుంది. అంటే మన బాడీలో బ్రీత్ గురించి నేను చూసుకుంటాను అని ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నట్టుంది. కానీ మనకొక చిన్న సూపర్ పవర్ కూడా ఉంది. మనం బ్రీత్‌ని కొంతవరకు కాన్షియస్‌లీ మార్చగలం. అందుకే యోగాలో, ప్రాణాయామాలో బ్రీత్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఇక్కడే మనం తొందరపడకూడదు. ఇప్పుడే ఏ టెక్నిక్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక్క విషయం అర్థం చేసుకుందాం. మన బ్రీత్‌ని అబ్జర్వ్ చేస్తే మన బాడీలో ఏం జరుగుతుందో చాలా క్లూస్ దొరుకుతాయి. అందుకే ఈరోజు కూడా ఒక చిన్న హోంవర్క్. ఎప్పుడైనా మీరు టెన్షన్‌లో ఉన్నప్పుడు మీ బ్రీత్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి.
అలాగే చాలా రిలాక్స్డ్‌గా ఉన్నప్పుడు మళ్ళీ గమనించండి. డిఫరెన్స్ ఉందా అంటే అది ఎందుకు వస్తుందో తెలుసుకోవడం మన నెక్స్ట్ స్టెప్. ఎందుకంటే మన బ్రీత్ కేవలం ఆక్సిజన్ లోపలికి పంపే పని మాత్రమే చేస్తుందా? లేక మన ఎమోషన్‌ని కూడా బ్రీత్‌తో కనెక్షన్ ఉందా? అదే మన జర్నీలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వెషన్. 100 డేస్ నో యువర్ బ్రీత్. ఒక్కో బ్రీత్‌ని అర్థం చేసుకుంటూ, ఒక్కో రోజు మనల్ని మనం కొంచెం బెటర్‌గా అర్థం చేసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 3. కోపం వస్తే బ్రీత్ ఎందుకు మారుతుంది? ఒక చిన్న విషయం గమనించారా? మీకు చాలా కోపంగా ఉన్నప్పుడు మీరు కోపంగా ఉన్నారని చెప్పకముందే మీ బ్రీత్ చెప్పేస్తుంది. ఏం జరిగింది అని ఎవరో అడిగే లోపే మీ బ్రీత్ సిచ్యువేషన్ సీరియస్ సార్ అలా మారిపోతుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ మారినప్పుడు మన బాడీలో కూడా వెంటనే రెస్పాండ్ అవుతుంది. కోపం, భయం, టెన్షన్, ఎక్సైట్మెంట్ ఇలాంటి ఎమోషనల్ స్టేట్స్‌లో బ్రీతింగ్ రేట్, బ్రీతింగ్ ప్యాటర్న్ మారవచ్చు. ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ చేద్దాం. మీకు ఎప్పుడైనా చాలా టెన్షన్ వచ్చినప్పుడు, అయ్యో! ఏం చేయాలి అని అనిపించిందా? ఆ సమయంలో మీ బ్రీత్‌ని గమనిస్తే అది కామ్‌గా ఉందా? లేక కొంచెం ఫాస్ట్‌గా ఉందా? అలాగే మీరు చాలా రిలాక్స్‌డ్‌గా ఒక చైర్‌లో కూర్చొని ఏ టెన్షన్ లేకుండా ఉన్నప్పుడు మీ బ్రీత్ ఎలా ఉంటుంది? ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కనిపిస్తుంది. మైండ్‌లో ఏదైనా చేంజ్ వస్తే బ్రీత్‌లో కూడా చేంజ్‌గా కనిపించవచ్చు. అంటే బ్రీత్ మన ఎమోషన్‌కి ఒక చిన్న విండో లాంటిది. మనకొక ఎమోషన్ పూర్తిగా అర్థం కాకముందే మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. హార్ట్ రేట్ మారవచ్చు, మజిల్స్ టైటన్ అవ్వచ్చు, అలాగే బ్రీత్ ప్యాటర్న్ కూడా మార్చొచ్చు. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఎమోషన్ మారితే బ్రీత్ మారుతుంది కదా! మరి బ్రీత్‌ని మనం కాన్షియస్‌లీ మార్చితే నా స్టేట్ మీద కూడా ప్రభావం ఉంటుందా? అదే మన జర్నీలో చాలా ఇంపాక్ట్ క్వెషన్. కానీ ఇప్పుడే ఏ బ్రీత్‌ని టెక్నిక్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా అబ్జర్వ్. ఇప్పుడు మీ బ్రీత్ ఫాస్ట్ అవుతుంది. ఏ సిట్యుయేషన్‌లో మారుతుంది? మీరు యాంగ్రీగా ఉన్నప్పుడు ఎలా ఉంది? టెన్షన్‌లో ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంది? రిలాక్స్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి గమనించడం మొదలుపెట్టండి. ఎందుకంటే, మన బ్రీత్ మన బాడీలో జరుగుతున్న దానికి ఒక చిన్న మిర్రర్ లాంటిది. మరి మిర్రర్‌ని మార్చే ముందు మన రిఫ్లెక్షన్‌ని చూడాలి కదా! అదే మన నెక్స్ట్ స్టెప్. 100 డేస్ నో యువర్ బ్రీత్. ఒక్కరోజు ఒక చిన్న డిస్కవరీ. మన బ్రీత్ గురించి తెలుసుకుంటూ, మనల్ని మనం కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటూ ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 4. టెన్షన్‌లో మన బ్రీత్‌కి ఏమవుతుంది? ఒక ఫన్నీ విషయం గమనించారా? మనకి చాలా టెన్షన్ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బ్రీత్‌ని బిగబట్టేస్తారు. ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూయర్‌లో క్వెషన్ అడిగినప్పుడు, బాస్ ఒక్కసారి మాట్లాడాలి అన్నప్పుడు, లేదంటే ఇంట్లో నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నప్పుడు, ఆ బాడీలో ఏం జరుగుతుందో గమనించండి. కొంచెం ఫాస్ట్‌గా అనిపించొచ్చు. మజిల్ టైట్ అవ్వచ్చు. అలాగే బ్రీత్ కూడా మారొచ్చు. స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి ఎమోషనల్ స్టేట్ బ్రీతింగ్ రేట్, బ్రీతింగ్ ప్యాటర్న్‌ని ప్రభావితం చేయగలదని రీసెర్చ్‌లో కనిపించింది. కానీ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే, మన బ్రీత్ మారిందని చాలా సార్లు మనకే తెలియదు. అదే రీజన్‌కి ఈ సిరీస్‌లో నేను మళ్ళీ మళ్ళీ ఒక మాట చెప్తాను. ఫస్ట్ అబ్జర్వ్. మీకు టెన్షన్ వచ్చినప్పుడు మీ బ్రీత్ ఎలా ఉంది? గా ఉందా? చిన్న చిన్న బ్రీత్స్ తీసుకుంటున్నారా? లేదా ఒక్కసారి తెలియకుండానే బ్రీత్ హోల్డ్ చేస్తున్నారా? జస్ట్ నోటీస్. ఎందుకంటే ఎపిసోడ్ 3లో మనం చూసినట్టు ఎమోషన్ మారితే బ్రీత్ కూడా మారొచ్చు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ వస్తుంది. మన బ్రీత్ ఎమోషన్‌ని ఫాలో అవుతుంటే, మనము బ్రీత్‌ని కాన్షియస్‌లీ మార్చినప్పుడు మన స్టేట్ కూడా మారుతుందా?
ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. బ్రీతింగ్ మరియు ఎమోషన్ మధ్య రిలేషన్షిప్ ఒకే డైరెక్షన్‌లో ఉండరు. రీసెర్చ్‌లో బ్రీతింగ్ కూడా ఎమోషన్ అండ్ కాగ్నిటివ్ ప్రాసెస్‌కి సంబంధం కలిగి ఉండవచ్చునని సూచనలు ఉన్నాయి. అంటే మైండ్, బ్రీత్ మాత్రమే కాదు, బ్రీత్, మైండ్ అనే డైరెక్షన్ కూడా మన జర్నీలో ఎక్స్‌ప్లోర్ చేయాలి. కానీ ఇప్పుడే ఏ కాంప్లికేటెడ్ బ్రీతింగ్ టెక్నిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక సింపుల్ అబ్జర్వేషన్ మాత్రమే. తర్వాతిసారి టెన్షన్ వచ్చినప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటి అని మాత్రమే అడగకుండా, ఒక్కసారి నా బ్రీత్ ఎలా ఉంది అని కూడా అడగండి. అది చాలా చిన్న క్వెషన్. కానీ మన బ్రీత్ జర్నీలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే మన బ్రీత్‌ని నోటీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు, మన బాడీ ఇచ్చే సిగ్నల్స్‌ని కూడా నోటీస్ చేయడం మొదలవుతుంది. ఇప్పుడు ఒక కొత్త క్యూరియాసిటీ, మన బ్రీత్ టెన్షన్‌లో ఎందుకు మారుతుంది? అసలు ఈ బ్రీత్ మార్చేది ఎవరు? లంగ్స్ మాత్రమేనా? లేక బ్రెయిన్ కూడా ఇందులో ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుందా? అదే మన నెక్స్ట్ డిస్కవరీ. 100 డేస్ నో యువర్ బ్రీత్. ఒకరోజు ఒక చిన్న మిస్టరీ. లెట్స్ అండర్స్టాండ్ అవర్ బ్రీత్ వన్ డే ఎట్ ఎ టైం. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 5. బ్రీత్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీ లంగ్స్ బ్రీత్ చేస్తున్నాయా లేక మీ బ్రెయిన్ బ్రీత్ చేస్తున్నదా? ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇప్పుడు బ్రీత్ చేయాలి అని ప్రతి 3 సెకండ్లకి రిమైండర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఈ వీడియో చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇంతలో కూడా మీ బ్రీత్ తన పని తాను చేసుకుంటూనే ఉంది. మరి మీరు నిద్రపోయినా అప్పుడు కూడా బ్రీత్ కొనసాగుతుంది. అంటే మనకు తెలియకుండానే బ్రీత్‌ని నడిపించే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ మన బాడీలో ఉంది. బ్రీతింగ్ రిథమ్‌ని రెగ్యులేట్ చేయడంలో బ్రెయిన్ స్టీమ్‌లోని రెస్పిరేటరీ నెట్వర్క్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. మీరు కావాలంటే ఇప్పుడే ఒక డీప్ బ్రీత్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని సెకండ్స్ బ్రీత్‌ని హోల్డ్ చేయవచ్చు. అంటే మన బ్రీత్ ఆటోమేటిక్ కూడా మన కంట్రోల్‌లో కూడా ఉంటుంది. ఇది చాలా యూనిక్ విషయం. మన బాడీలో చాలా ఫంక్షన్స్ మన కాన్షియస్ కంట్రోల్‌కి పూర్తిగా అందవు. కానీ బ్రీతింగ్ మాత్రం ఆటోమేటిక్ మోడ్‌లో కూడా ఉంటుంది. వాలంటరీ మోడ్‌లో కూడా మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. అందుకే బ్రీత్ చాలా ఇంట్రెస్టింగ్‌గా. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు పరిగెత్తడం మొదలుపెట్టారు. మీరు ఇప్పుడు 10 బ్రీత్స్ పర్ మినిట్, ఇప్పుడు 15 అని డిసైడ్ చేయరు. బాడీ తన అవసరానికి అనుగుణంగా బ్రీతింగ్‌ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే సమయంలో మీరు కాసేపు కాన్షియస్‌గా బ్రీతింగ్‌ని స్లో చేయాలని డిసైడ్ చేయగలరు. అంటే ఆటోమేటిక్ ప్లస్ కాన్షియస్ 2 కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన జర్నీలో ఒక చాలా ఇంపార్టెంట్ డోర్ ఓపెన్ అయింది. ఎందుకంటే మన బ్రీత్‌ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అంటే మన ఎమోషన్‌ని బ్రీత్ ఎందుకు మారుతుందో కూడా అర్థం చేసుకోవడానికి మనం బ్రెయిన్ వైపు చూడాలి. కోపం, భయం, స్ట్రెస్, ఎక్సైట్మెంట్ ఇవి వచ్చినప్పుడు బ్రీత్ ఎందుకు మారుతుంది? అక్కడ బ్రెయిన్ ఏం చేస్తుంది? అసలు మన బ్రెయిన్‌కి మన బ్రీత్‌తో ఇంత క్లోజ్ కనెక్షన్ ఎందుకు? ఇదే మన నెక్స్ట్ డిస్కవరీ. అయితే ఈరోజు కూడా ఒక చిన్న అబ్జర్వేషన్. మీ బ్రీత్‌ని మార్చడానికి ప్రయత్నించకండి. ఒక్కసారి మీరు అడగండి, నేను బ్రీత్ చేస్తున్నానా లేక నా బాడీ నన్ను బ్రీత్ చేయిస్తున్నదా? క్వెషన్ సింపుల్, కానీ ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్. 100 డేస్ నో యువర్ బ్రీత్. మన బ్రీత్ గురించి ఒక్కొక్క లేయర్ తెలుసుకుందాం. వన్ బ్రీత్, వన్ డే, వన్ డిస్కవరీ. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 6. బ్రెయిన్‌కి మన బ్రీత్ ఎలా తెలుస్తుంది? ఒక క్రేజీ క్వెషన్ అడగనా? మీరిప్పుడు బ్రీత్ చేస్తున్నారని మీ బ్రెయిన్‌కి ఎలా తెలుస్తుంది? మీరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరు ఈ వీడియో చూస్తున్నారు. కానీ మీ బ్రెయిన్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రీతింగ్ ఓకేనా అని ఏదో చెక్ చేస్తూనే ఉంటుంది. ఇది మనకు కనిపించదు. కానీ మన బాడీలో ఇది చాలా ఇంపార్టెంట్ పని.
ఎందుకంటే బ్రీతింగ్ అనేది మనం కావాలంటే కంట్రోల్ చేసే పని మాత్రమే కాదు. మన బాడీకి అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా బ్రీతింగ్‌ని కొనసాగించే వ్యవస్థ మనలో ఉంది. ఈ ఆటోమేటిక్ రెస్పిరేటరీ కంట్రోల్‌లో బ్రెయినిజం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడు బ్రీత్ ఒకేలా ఉంటుంది. అచానక్ ఒక స్టెయిర్స్ ఎక్కడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే బ్రీత్ వేగంగా అవుతుంది. మీరు కూర్చొని ఓకే. బాడీ ఇప్పుడు 20% ఎక్స్‌ట్రా బ్రీతింగ్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ ఇవ్వలేదు కదా! అయినా బ్రీత్ మారిపోయింది. ఎందుకు? ఎందుకంటే మన బాడీలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా బ్రీతింగ్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ బ్రెయిన్ ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిదనుకోండి. ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువైతే అక్కడ సిగ్నల్స్ మార్చినట్టు, మన బాడీకి ఏం అవసరమో దానికి అనుగుణంగా బ్రీతింగ్ ప్యాటర్న్ రెగ్యులేట్ చేసే సిస్టమ్స్ ఉంటాయి. మరి ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మన బ్రెయిన్ మన బ్రీత్‌ని కంట్రోల్ చేయడమే కాదు, మన బ్రీత్ నుంచి సిగ్నల్స్‌ని కూడా రిసీవ్ చేస్తుంది. అంటే కమ్యూనికేషన్ వన్ వే కాదు, బ్రెయిన్ టు బ్రీత్ మాత్రమే కాదు, బ్రీత్ టు బ్రెయిన్ కూడా. బ్రీతింగ్ రిథమ్ బ్రెయిన్ యాక్టివిటీతో సంబంధం కలిగి ఉంటుంది. రీసెర్చ్‌లో చాలా ఎవిడెన్స్ ఉంది. బ్రీతింగ్ రిలేటెడ్ సిగ్నల్స్ బ్రెయిన్‌లోకి కాగ్నిటివ్, ఎమోషనల్ రీజియన్‌తో కూడా ఇంటాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మన బ్రీత్ అనేది కేవలం లంగ్స్ దగ్గర జరిగే విషయం కాదు. బ్రెయిన్‌తో కూడా ఒక కంటిన్యూయస్ కన్వర్జేషన్ లాంటిది. ఇది తెలుసుకున్న తర్వాత మన బ్రీత్ ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అసలు క్వెషన్, మన బ్రెయిన్‌కి బ్రీత్ గురించి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ వల్లనా? కార్బన్ డయాక్సైడ్ వల్లనా? లంగ్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్లనా? లేక ఇంకా ఏదైనా ఉందా? ఇదే మన జర్నీలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ లేయర్. అందుకే ఇప్పటి వరకు మన బ్రీత్‌ని బయట నుంచి అబ్జర్వ్ చేసాం. ఇక నుంచి మన బాడీ లోపల బ్రీత్‌కి ఏం జరుగుతుందో కొంచెం డీపర్‌గా చూద్దాం. ఈరోజు మాత్రం ఏ టెక్నిక్ అవసరం లేదు. మీ బ్రీత్‌ని మార్చకండి. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను బ్రీత్ చేస్తున్నాను, కానీ నా బాడీలో ఎవరు దాన్ని మానిటర్ చేస్తున్నారు? ఇదే మన నెక్స్ట్ డిస్కవరీకి స్టార్టింగ్ పాయింట్. 100 డేస్ నో యువర్ బ్రీత్. వన్ బ్రీత్, వన్ డే, వన్ డిస్కవరీ. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 7. మన బ్రీత్‌కి అసలు అలారం ఎవరు? ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను. మనం బ్రీత్ చేస్తున్నాం కదా! అందులో మనం ఎక్కువగా ఏ గ్యాస్ గురించి మాట్లాడతాం? ఆక్సిజన్. మంచి ఆక్సిజన్ కావాలి, ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకోవాలి అంటూ ఉంటాం. కానీ మన బ్రీత్‌ని రెగ్యులేట్ చేయడంలో ఆక్సిజన్ మాత్రమే హీరో కాదు. ఇంకో క్యారెక్టర్ ఉంది. చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ అదే పెరిగితే మన బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్తుంది బాస్ ఇంకొంచెం బ్రీత్ చేయాలి. ఆ క్యారెక్టర్ పేరు కార్బన్ డయాక్సైడ్, CO2. మన బాడీ సెల్స్ పనిచేస్తున్నప్పుడు CO2 తయారవుతుంది. అది బ్లడ్‌లో పెరుగుతున్నప్పుడు మన బాడీ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ స్టీమ్‌లోని రెస్పిరేటరీ కంట్రోల్ సిస్టమ్‌కి సిగ్నల్స్ వెళ్తాయి. అప్పుడు బ్రీతింగ్‌ను పెంచి CO2ను బయటకు పంపడానికి బాడీ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. మీరు స్టెయిర్స్ ఎక్కుతున్నారనుకోండి. కొద్దిసేపటికి హమ్మయ్య! బ్రీత్ ఎందుకు ఇంత ఫాస్ట్ అయింది అనిపిస్తుంది కదా! మన బాడీకి ఎక్కువ మెటబాలిక్ డిమాండ్ వచ్చింది. CO2 ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. దానికి రెస్పాన్స్‌గా వెంటిలేషన్ పెరుగుతుంది. అంటే మన బ్రీత్ కేవలం ఆక్సిజన్ లోపలికి తీసుకురావాలి అనే స్టోరీ కాదు. CO2ను బయటకు పంపడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే నాకు బ్రీత్ చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపిస్తుంది. మనం కూర్చొని ఉన్నాం. ఏమీ ఆలోచించకుండా ఉన్నాం. కానీ మన బాడీలో మాత్రం ఒక కంటిన్యూయస్ మానిటరింగ్ సిస్టమ్ నడుస్తూనే ఉంది. CO2 ఎలా ఉంది? పీహెచ్ ఎలా ఉంది? బ్రీతింగ్ సరిపోతుందా? అలాంటి సిగ్నల్స్ ఆధారంగా బ్రీతింగ్ కంటిన్యూయస్‌లీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మన బ్రీత్‌కి
ఒక ఆటోమేటిక్ అలారం సిస్టమ్ ఉన్నట్టే. CO2 పెరిగితే బ్రీత్ కొంచెం పెంచాలి అనే సిగ్నల్. ఇది మనకు కాన్షియస్లీ తెలియకుండానే జరుగుతుంది. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అయితే మనం బ్రీత్ని చాలా ఎక్కువగా మార్చితే ఏమవుతుంది? CO2 తగ్గితే బ్రెయిన్కి ఏం సిగ్నల్ వెళ్తుంది? బ్రీతింగ్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి? ఇక్కడ నుంచి మన బ్రీత్ జర్నీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. కానీ ఈరోజు ఏ టెక్నిక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ బ్రీత్ హోల్డింగ్స్ కూడా చేయకండి. జస్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ మాత్రమే కాదు, CO2 కూడా మన బ్రీతింగ్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంత చిన్న విషయం కానీ బ్రీత్ని అర్థం చేసుకోవడంలో ఇది చాలా పెద్ద స్టెప్. 100 డేస్ నో యువర్ బ్రీత్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 8. ఎక్కువగా బ్రీత్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఆక్సిజన్ వస్తుందా? మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఎక్కువగా బ్రీత్ చేస్తే మన బాడీకి ఇంకా ఎక్కువగా ఆక్సిజన్ వస్తుందా? చాలా మంది వెంటనే ఎస్ అంటారు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. మన బ్రీత్ గురించి ఇప్పటి వరకు మనం ఒక విషయం చూసాం. ఆక్సిజన్ ఇంపార్టెంట్, కానీ కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు అవసరానికి మించి చాలా వేగంగా ఎక్కువగా బ్రీత్ చేస్తున్నారు అని అనిపించవచ్చు. వావ్, ఫుల్ ఆక్సిజన్ వస్తుంది. కానీ మన బాడీ స్టోరీ అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఎక్కువగా బ్రీత్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోవచ్చు. అప్పుడు బ్లడ్ కెమిస్ట్రీ మారుతుంది. అది బాడీకి కొన్ని సైకలాజికల్ చేంజెస్కి దారి తీయవచ్చు. అందుకే మోర్ బ్రీతింగ్ మోర్ బెనిఫిట్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన బ్రీత్కి కూడా ఒక బ్యాలెన్స్ ఉంది. తక్కువగా ఉంటే ఒక ప్రాబ్లం, అవసరానికి మించి చేస్తే కూడా బాడీ రెస్పాండ్ అవుతుంది. అందుకే నేను ఈ సిరీస్లో ఇప్పటి వరకు టెక్నిక్ నేర్చుకోండి అని తొందర పెట్టలేదు. ముందుగా బ్రీత్ ఎలా పనిచేస్తుందో అండర్స్టాండ్ చేద్దాం. ఎందుకంటే ఒక కార్కి యాక్సిలేటర్ ఉంది కదా, అది ఉందని ఎప్పుడు ఫుల్ యాక్సిలేటర్ మీదనే నడపం. అలాగే బ్రీత్ కూడా మోర్ కాదు, రైట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. CO2 తగ్గితే మన బాడీలో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది? మనకు డిజినెస్ ఎందుకు రావచ్చు? చేతులు ముఖం దగ్గర టైటనింగ్ ఎందుకు అనిపించవచ్చు? ఇది బ్రీత్తో ఎలా కనెక్ట్ అవుతుంది? అది మన నెక్స్ట్ డిస్కవరీ. ఈరోజు మాత్రం ఏ బ్రీతింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మోర్ బ్రీత్ అంటే ఎప్పుడు మోర్ బెనిఫిట్ కాదు. మన బ్రీత్ని మార్చే ముందు మన బ్రీత్ని అర్థం చేసుకుందాం. ఓకేనా? 100 డేస్ నో యువర్ బ్రీత్. 1 బ్రీత్, 1 డే, 1 డిస్కవరీ. నమస్కారం. 100 డేస్ నో యువర్ బ్రీత్ ఎపిసోడ్ 9కి స్వాగతం. CO2 తగ్గితే తల ఎందుకు తిరుగుతుంది? ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? కొంతమంది స్ట్రెస్లో ఉన్నప్పుడు నాకు గాలి సరిపోవట్లేదు అని అనుకొని ఇంకా ఇంకా డీప్గా ఫాస్ట్గా బ్రీత్ చేయడం మొదలు పెడతారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గాలి ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుందని అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో చాలా వేగంగా చాలా ఎక్కువగా బ్రీత్ చేస్తే CO2 బ్లడ్లో తగ్గిపోవచ్చు. అప్పుడు బ్లడ్ కెమిస్ట్రీలో మార్పులు జరుగుతాయి. దానివల్ల కొంతమందికి తల తేలికగా అనిపించడం, డిజినెస్, చేతులు లేదా నోటి చుట్టూ టింగ్లింగ్ సెన్సేషన్ లాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇప్పుడు ఒక ఫన్నీ థింగ్, మనకి డిజినెస్ వచ్చిందంటే అయ్యో ఇంకా గాలి కావాలి అనుకొని మరింత ఫాస్ట్గా మనం బ్రీత్ చేయొచ్చు. అప్పుడు ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. అందుకే నేను ఎక్కువగా బ్రీత్ చేస్తున్నాను కాబట్టి
ఎక్కువగా ఆక్సిజన్ వస్తుంది అనే ఐడియా అంత సింపుల్ కాదు. మన బాడీకి ఆక్సిజన్ మాత్రమే కాదు, CO2 బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. మన బ్రీత్లో మోర్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెటర్. మన బాడీకి అవసరమైన బ్యాలెన్స్ ముఖ్యం. ఇప్పటి వరకు మన జర్నీలో మనం ఏం చూసాం? బ్రీత్ ఆటోమేటిక్గా జరుగుతుంది, బ్రెయిన్ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, CO2 కూడా బ్రీతింగ్కి ఇంపార్టెంట్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇంకో పీస్ దొరికింది. బ్రీత్ ఎక్కువైతే CO2 తగ్గవచ్చు, CO2 తగ్గితే బాడీలో చేంజెస్ రావచ్చు. అంటే మన బ్రీత్ చాలా డెలికేట్ బ్యాలెన్స్ మీద పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక కొత్త క్వశ్చన్. అయితే నార్మల్ బ్రీతింగ్ లో మన బాడీ ఆక్సిజన్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? మన లంగ్స్ లోకి వచ్చిన ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? ఎలా బ్లడ్ లోకి చేరుతుంది? అక్కడి నుంచి బాడీ మొత్తం ఎలా ట్రావెల్ చేస్తుంది? ఇది మన బ్రీత్ జర్నీలో నెక్స్ట్ బిగ్ స్టెప్. ఈరోజు మాత్రం ఎలాంటి బ్రీతింగ్ ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఏదైనా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే డిజినెస్ లేదా డిస్కంఫర్ట్ వస్తే ఈరోజు లెసన్ ఒక్కటే: బ్రీత్ ఎక్కువగా ఉంటే బ్యాలెన్స్ ముఖ్యం. బ్రీత్ కంటే బ్యాలెన్స్ ముఖ్యం. 100 days నో యువర్ బ్రీత్. నమస్కారం.